ఒక పార్టీ అధినేత ఒక మానవతా దృక్పథంతో వచ్చి చూసిండిపోతే వచ్చే నష్టం ఏంటి? నష్టమైతే ఏం లేదు, నష్టమైతే లేదు. కానీ కనీసం కూడా ఇప్పుడు ఒక పార్టీలో ఉండి ఈ పార్టీలో గెలిచి అతను అనుకున్న పరిస్థితుల్లో పక్కకు అది పోయేదానికి కూడా చాలా వరకు ప్రయత్నాలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు పోయినారు. కాదని పోయిన తర్వాత చూడాలనే ఆలోచన రావాల్సిన పని లేదు. అయినా కూడా ఫోన్ చేసి మమ్మల్ని పరామర్శించిపోయి పలకరించరండి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అఖిలమ్మతోటి ఫోన్లో పరామర్శించినాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా జయమ్మ గారినో శబరిమ గారిని ఎవరిని పంపించినా కూడా బాగుండేది కదా అన్నది నంద్యాల నియోజకవర్గంలో కావచ్చు, కర్నూలు జిల్లా ప్రజల నుంచి వినిపిస్తున్న బలమైన వాదన ఇది. అడిగారు, ప్రజలంతా అడిగారు, చాలా వరకు నన్ను కూడా అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎట్లుంటుంది అంటే బాగుందమ్మా, మనం రావడం వల్ల ఆ కుటుంబానికి ఇంకెంత కొంత నష్టమే జరుగుతుంది తప్ప. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి భయభ్రాంతులకు చేసి తీసుకుపోయారు. సో ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారు అడిగి అండ్ అయితే ఇంకా వీళ్ళకి లోపల సంబంధాలు ఉన్నాయేమో చంద్రబాబు నాయుడు ఇంకా మోసం చేయొచ్చు. ఆ విధంగా ఆ కుటుంబం ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అనే ఆలోచనతో కూడా రాకుండా. ఓకే, భవిష్యత్తులో అంటే ఈ నంద్యాల ఉప ఎన్నికల సందర్భంలో ఇది మీకు మైనస్ కాదంటారా? జగన్మోహన్ రెడ్డి అంశం ఏం మైనస్ కాదు అంటే అది వాళ్ళకి పాజిటివ్గా మారే అవకాశం ఉంది కదా. కనీసం వచ్చి చూడ్డానికి కూడా రాలేదు రోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోతే, అటువంటి పార్టీగా మేము ఓట్లు వేయాల్సింది అనేసి ఒక సానుభూతి వాళ్ళకి రాదంటారా? ఒక్కటన్నా సానుభూతి అనేది వదిలేయండి. ఒక్కసారి మనం కాదని పోతున్నప్పుడు కాదు అని నాతో చెప్పి నువ్వు పక్కకు పోతే నేను నీ దగ్గరికి వచ్చి చూసినా అంటే నా యొక్క విలువ ఎత్తుతలు తగ్గిపోతాయి. అక్కడ మీది కాదు, నువ్వు స్వయంగా నాకు నేను పోతున్నా నీ అంటే ఉండను అని చెప్పిపోయిన తర్వాత నీకేమైనా జరిగితే నేను చున్నీకి వస్తే నీ కుటుంబం యొక్క విలువ తగ్గిపోతాయి. మేము వచ్చి ఇంకా నష్టం చేసినట్లు అవుతుంది అనే ఉద్దేశంతో కూడా రాలేదు. ఓకే, ఇక ఆ విషయం మనం పక్కన పెడితే ఒక జిల్లా అధ్యక్షునిగా మీరు సంతృప్తికరంగా పని చేయడం లేదు అనే ఒక విమర్శలు అయితే బలంగా వినిపిస్తున్నాయి జిల్లాలో. మామూలు గౌరవ మాట అంటుంటారు. ఇప్పుడు పార్టీ పెట్టిన నుంచి నేను అధ్యక్షుడిగా ఉన్నా. ఆ రోజు తీసుకునే రోజు ఒకటే చెప్పిన, నువ్వు గెలిచినా ఓడినా ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 ఏళ్ళు రెస్ట్ చేయన్నా నాకు. అట్లాగే 2 ఏళ్ళు పక్కకున్నా మళ్ళీ వచ్చేస్తున్నా. నా ధ్యేయం వల్ల పార్టీని డెవలప్ చేసుకోవాలి తప్ప ఎవరిని కూడా నేను ఒక వ్యక్తిని విమర్శించే మనిషిని కాదు, ఒకరిని దూరం పెట్టే వ్యక్తిని కాదు. నేను అందరినీ కలుపుకొనే పోతూ ఉంటాను. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో నేను స్నేహంగా ఉంటాను. ఎవరిని కూడా నువ్వు ఇట్లా చేసావు అట్లా చేసావు దూరం పెట్టాల్సిన అవసరం నాకు లేదు. కానీ గౌరీ వెంకటరెడ్డి గారికి ఉన్న వేగంతో పోల్చుకుంటే ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుని బాధ్యతగా చేపట్టిన తర్వాత ఆ వేగం చాలా నెమ్మదించింది. ఎందుకని ఎవరిని ప్రశ్నించడం, ఆయన చెప్పని ఎంతో అసంతృప్తి ఆయనలో దాగి ఉంది, పైకి చెప్పుకోలేకున్నారు ఆయన అంటున్నారు. ఇది వాస్తవం. నాకేం అసంతృప్తి లేదు, అసంతృప్తి పడాల్సిన అవసరం లేదు. ఇది నా పార్టీ కోసం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము మా అందరు క్యాడర్లో పనిచేసినారు కదా, ఎంత బాగా పనిచేసినందుకే కదా. 300 తేడా ఉండేదాన్ని 62కి తెచ్చినాము అంటే మా డిప్యూటీ సీఎం గారు కృష్ణమూర్తి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మేము చంద్రబాబు నాయుడు ముఖం చూపించలేము. ఏదో ఒక మూల ఎప్పటికైనా పాణ్యంకు పోటీగా కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి గారు వస్తారు. అదే జరిగితే మా పరిస్థితి ఏమిటి, మాకేమైనా అన్యాయం జరుగుతుందా భవిష్యత్తులో అన్న ఒక చిన్న వేదన మనసులో కొట్టిమిట్టాడుతోంది. అటువంటిది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పొరపాటు చేయరు, ఆ నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా ఉందంటారు? ఖచ్చితంగా ఉంది. అంటే కర్నూలు జిల్లాలో బలపడటానికి మీరు తీసుకుంటున్న చర్యలు ఏమిటంటారు? మేము కింది స్థాయిలో ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాలు, తెలుగుదేశం వల్ల జరుగుతున్న నష్టాలు, వాళ్ళు ఎన్నో రకాల హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఎలాంటి హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి నిలబడే రకం, ప్రజలకు సర్వీస్ చేసే నాయకుడు ఆయన. సో మనం కంటిన్యూషన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి మేము కింది స్థాయిలో గడప గడపలు తిరుగుతున్నాం.